వాట్ ఈస్ బ్లడ్లెస్ రెవల్యూషన్ ఆర్ గ్లోరియస్ రెవల్యూషన్? గ్లోరియస్ రెవల్యూషన్ ఆర్ బ్లడ్లెస్ రెవల్యూషన్ అంటే ఏంటి? ఇంగ్లాండ్ లో జరిగిన సివిల్ వార్ ఏంటి? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఈ కంప్లీట్ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడాలి. డోంట్ స్కిప్ దిస్ వీడియో. 603 CEలో తుదూర్ డైనాసిటీకి చెందిన లాస్ట్ క్వీన్ మరణించడంతో స్టూవర్ట్ డైనాసిటీకి చెందిన జేమ్స్ I ఇంగ్లాండ్ కి రాజయ్యాడు. తనేదైనా ట్యాక్స్ ని ఇంపోజ్ చేయడానికి లేదా న్యూ లాస్ ని అప్రూవ్ చేయడానికి పార్లమెంట్ యొక్క అప్రూవల్ అవసరమైంది. తనని పార్లమెంట్ క్వశ్చన్ చేయొద్దని అనుకునేవాడు. కింగ్ యొక్క అబ్సల్యూట్ పవర్స్ గాడ్ ద్వారా ఇవ్వబడ్డా అని నమ్మేవాడు. కింగ్స్ డివైన్ రైట్ ద్వారా రూల్ చేశారని నమ్మేవాడు. దాన్ని డివైన్ రైట్ థియరీ అని అంటారు. జేమ్స్ I తర్వాత అతని కొడుకు చార్లెస్ I రాజయ్యాడు. చార్లెస్ I పార్లమెంట్ ని డిజాల్వ్ చేసి 11 years వరకు ఏ పార్లమెంట్ లేకుండానే రాజ్యాన్ని పాలించాడు. 1640 CEలో కొన్ని యుద్ధాల్లో ఫైట్ చేయడానికి అతనికి మనీ అవసరపడింది. సో కొన్ని స్పెషల్ గ్రాంట్స్ దక్కించుకోవడం కోసం పార్లమెంట్ ని ఆర్డర్ చేశాడు. సో ఈ పార్లమెంట్ వచ్చేసి 1640 నుండి 1660 CE వరకు కంటిన్యూ అయింది. దీన్ని లాంగ్ పార్లమెంట్ అని అంటారు. కింగ్ మరియు అతని మినిస్టర్స్ యొక్క అబ్సల్యూట్ పవర్స్ ని మొత్తం కంట్రోల్ చేయాలని లాంగ్ పార్లమెంట్ డిసైడ్ అయింది. అలానే మినిస్టర్స్ ని ఆఫీసర్స్ ని పనిష్ చేసింది. ఇదిలా ఉండగా చార్లెస్ I అడ్వాంటేజ్ తీసుకొని పార్లమెంట్ లో ఉన్న తన ఆపోనెంట్స్ ని అరెస్ట్ చేయడానికి ట్రై చేసిండు. సో దీని కారణంగా పార్లమెంటరీ పార్టీకి అలానే కింగ్స్ పార్టీకి మధ్యలో ఒక చిన్న సివిల్ వార్ అయితే స్టార్ట్ అయింది. ఈ వార్ 5 years వరకు కంటిన్యూ అయింది. అల్టిమేట్లీ చార్లెస్ I అయితే ఓడిపోయాడు. అలానే 1649 CEలో ఉరి తీయబడ్డాడు. ఫైనల్లీ ఇంగ్లాండ్ బికేమ్ ఏ రిపబ్లిక్ కంట్రీ. బట్ ఇది ఎంతో కాలం నడవలేదు. చార్లెస్ I యొక్క కూతురు మేరీ అలానే తన ఒక భర్త విలియం ఆఫ్ ఆరెంజ్ ని పార్లమెంట్ ఇన్వైట్ చేసింది. మళ్ళీ ఇంగ్లాండ్ యొక్క సింహాసనాన్ని ఆక్యుపై చేయడం కోసం రమ్మనింది. గవర్నమెంట్ యొక్క కొత్త సిస్టమ్ లో మినిస్టర్స్ పార్లమెంట్ కి జవాబుదారితనంగా ఉన్నారు. కింగ్ కూడా ఓన్లీ లిమిటెడ్ పవర్స్ నే కలిగి ఉన్నాడు. అప్పట్లో ఇది ఒక బిగినింగ్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ ఇంగ్లాండ్. సో ఇప్పుడు కింగ్ యొక్క పవర్ డివైన్ రైట్ కాదు, ఇట్ వాస్ గ్రాంటెడ్ బై ద పార్లమెంట్. దిస్ వాస్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ మొనార్చీ. ఇవన్నీ ఒక్క బ్లడ్ కూడా డ్రాప్ అవ్వకుండా ఒక సింగిల్ షాట్ ని కూడా ఫైర్ చేయకుండా అయిపోయింది. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని గ్లోరియస్ ఆర్ బ్లడ్లెస్ రెవల్యూషన్ అని అంటారు. ఈ పీరియడ్ లో ఎవరికైతే ల్యాండ్ ప్రాపర్టీ ఉందో వాళ్ళే రైట్ టు ఓట్ ఇన్ ద ఎలక్షన్స్ టు ద పార్లమెంట్ అనే రైట్ ని కలిగి ఉండేవారు. 1928 CE వరకు అడల్ట్స్ అందరికి రైట్ టు ఓట్ అనే హక్కు లభించింది. సో గైస్ ఇది ఇంగ్లాండ్ లో జరిగిన సివిల్ వార్. అలానే వాట్ ఈస్ బ్లడ్లెస్ రెవల్యూషన్ ఆర్ గ్లోరియస్ రెవల్యూషన్ అనే దాని గురించి. ఇప్పుడైతే మరి ఇంగ్లాండ్ లో జరిగిన సివిల్ వార్ అండ్ గ్లోరియస్ రెవల్యూషన్ గురించి అయితే తెలుసుకున్నారు. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అది మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయాలి. వెయిట్ ఆగండి. నా పని అయితే అయిపోయింది, నేనైతే చెప్పేసాను. కానీ మీ పని ఇంకా బాకీ ఉంది. ఇంకా లైక్ కొట్టకపోతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. లైక్ ఒకటే కాదు, ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ బెల్ నోటిఫికేషన్ సింబల్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో, వెళ్ళి విజిట్ చేయండి.